ఏం వండినావు అక్క? ఈ రోజు నాకు కూతురు వస్తుందని బగారా మీద చికెన్ మటన్ చేసి చేసిన వస్తాను. సంబరాలు డేస్లు ఉన్నాయి రామ్మా అని చెప్పిన ఎంజాయ్ చేద్దామని అని చెప్పింది. పంపిస్తాను పంపిస్తాను అని ఎదురు చూసి నా గురించి కూర్చుని ఎప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది నాకు కూతురు అని. వచ్చిందమ్మా నా బంగారు కూతురు. ఎట్లా వచ్చిందమ్మా? అత్త వచ్చిందా? ఇంకా అత్తమ్మ వచ్చిందా? సరే జర్నీ బాగా జరిగింది కదా. ఎట్లుందో సోనీ? బాగున్నా. ఎట్లున్నా పోయింది ఇందాక ఇట్లనే లేదు బ్యాగ్లో. కాలు కడతామ్మా. బాగున్నా వద్దే? బాగున్నా కదే. ప్రయాణం బాగా జరిగిందా? కాలు కడతా. ఎప్పుడమ్మా నా బిడ్డ ఎప్పుడు నిలబడుతుంది, ఎప్పుడు వస్తుంది తోకలాక. ఒక్కదాన్ని ఎప్పుడు పంపించేది, ఎప్పుడు సంతోషంగా ఉండదు ఏది నా బిడ్డని నా ఇంట్లో ఎప్పుడు కొంగు పట్టుకునే వస్తుంది. ఎప్పటి ఎన్ని రోజులైనా నా బిడ్డ ఎప్పుడే ఉంటుంది. నా బిడ్డ ఎన్ని రోజులు ఉంటే అవన్నీ రోజులు ఉండిపోతుంది. ఏ ఇంటికి ఇచ్చిండో ఎట్లా ఇచ్చిండో నా బిడ్డ. నా వద్ద కూర్చో. ప్రయాణం చేసి అలసిపోయింది జర అదే ప్రయాణం బాగా జరిగింది కదా. అల్లుడు రోజు డ్యూటీకి పోతారా? పోతున్నాడు. మంచిగా చేస్తుందా కూతురు పని? చేస్తుంది అట్లే. మళ్ళీ నేర్పించి బక్కగా ఉంది పిల్ల జర బాగా చూసుకోవచ్చు. చెప్తామా రోజు చెప్తే కూడా వినదు నీ బిడ్డ. మంచిగా చూసుకోవాలి. మంచిగా ధైర్యంతో మా పిల్లల్ని నీ చేతిలో పెట్టినా. ఇంకెంత చెప్తాం మీరే చెప్పండి. చెప్పిన గారికి ఇక మంచిగా చూసుకోండి. అమ్మాయిని బాగా చేసే బాధ్యత నీది. నీళ్ళేమమ్మా అత్తమ్మకు నీళ్ళెచ్చి లేకపోతే ఎట్లున్నాయి వాతావరణం? మా అయ్య ప్రాణం చూడమ్మా. అది బాగున్నదమ్మా. బాగుందమ్మా. మా ఇంటి పక్కన అమ్మాయి ఇంటి పక్కన ఎప్పుడు మా బిడ్డ పోయినప్పుడు టైం పాస్ కాక బాబా చూసుకుని కొంచెం టైం. సోని చాయ్ పెట్టుతారమ్మా మా అత్తమ్మకు. అల్లుడి కాదు చాయ్. మా సోని పెడితేనే చాయ్ తాగుతుందమ్మా. మా సోని ఒక చాయ్నే టేస్ట్ లేదు. బిడ్డ సంఖ్యలో అవసరం వస్తుంది. లేదమ్మా మంచిగా పెడుతుంది. ఏమో పాలు కరెక్ట్ దేరేమో మీరు అందుకు లీటర్ పాలు తెస్తాము. మంచిగా పెడుతుంది చాయ్నే. అసలు ఇంతవరకు టేస్ట్ ఏడే తాగుతుంది. మా సోని పెడితేనే మంచిగా ఉంటుంది. ఎంత బాగా పెట్టింది మా సోని. కాసేపు రెస్ట్ తీసుకోండి. మీరు ప్రయాణం చేసి వచ్చిండ్రు, అలసిపోయి వచ్చింటారు. కాలు నొప్పులు ఉన్నాయి. పడుకోండి చేసేది. సో నీకు కూడా రెస్ట్ తీసుకోమ్మా. సరే మమ్మీ. ఎప్పుడు ఏం చేయాలమ్మా? పిల్ల ఎప్పటితో ఒకలాగా వస్తుంది. ఒక్క నిమిషం ఇంట్లో కూర్చొనియదు. నేను నా బిడ్డ ఏమన్నా మాది గట్టి మాట్లాడుకుందామంటే ముద్దుల కానే ఉంటుంది వాళ్ళ అత్తగారు. ఏం మాట్లాడినికా రాదు. ఎట్లా ఇంటికి ఇచ్చిందో ఏం పాడు. అల్లుడు మంచోడు కాబట్టి అత్తనే కొంచెం ఇది ఉందమ్మా. ఎట్లా ఉంటుందో ఏమో నా బిడ్డ. ఫస్ట్ టైం అన్నాక పోతే కూర్చోమ్మా పోదు కానీ. మాట్లాడు. సరే నా బిడ్డ వచ్చిందమ్మా కొంచెం మాట్లాడతా బిడ్డ దగ్గర. అత్త రెస్ట్ తీసుకుంటారంట నా బిడ్డ. దామా